నేను ఫస్ట్ వచ్చేటప్పటికి టోనర్‌ని యూజ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేటప్పటికి ఓన్లీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడం 3 ఇన్ 1 స్టెప్స్‌తో ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. సో, ఇది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉందన్నమాట. సో, స్టెప్ 1 ఏం చేస్తాం, స్టెప్ 2, స్టెప్ 3 ఏం చేస్తాం అన్నది ఇక్కడ టాపిక్. సో, మనమైతే ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో, ఫస్ట్ స్టెప్ 1 పెట్టాము. అది బబుల్ మాస్క్ అనమాట. సో, అది మనం ఫస్ట్ అప్లై చేసి అందులో స్ట్రిప్ ఉంటుంది. అది అప్లై చేసేయాలి. అది బాగా ఫామ్ వచ్చిన తర్వాత క్లీన్ చేసేస్తాము. సో, అది క్లీనింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తాము. సో, జస్ట్ అది కొంచెం ఫస్ట్ ఆ బబుల్ మాస్క్ వల్ల క్లీన్ అయిపోయి నోస్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొందరగా రిమూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, సెకండ్ స్టెప్ వచ్చి ఇలా స్ట్రిప్ అనమాట. సో, అదొచ్చేటప్పటికి మనకేంటంటే కొంచెం వెట్‌గా ఉంటుంది. ఆ వెట్ మీద ఇది స్టిక్ చేసేయాలి. స్టిక్ చేసేసిన తర్వాత బాగా డ్రై అయిపోయాక మనం తీస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. సో, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అది అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్‌ని యూజ్ చేస్తామనమాట. అంటే థర్డ్ స్టెప్ వచ్చి మళ్ళీ ఇదంతా మనం ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి కదా! పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి కదా! సో, దాన్ని క్లోజ్ చేయడానికి ఒక స్ట్రిప్ లాంటిది ఇస్తాడు. అది కూడా అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి క్లీన్ చేయాల్సొస్తదనమాట. సో, మనకి ఎంత క్లియర్‌గా చాలా దగ్గర నుండి తీశాను. ఎంత క్లియర్‌గా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వచ్చేసినాయో చూడండి. చాలా ఈజీ స్టెప్స్ అనమాట ఇది. సో, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి రావడం అంటే పార్లర్స్‌కి, క్లినిక్స్‌కి కష్టమవుతుంది కదా! సో, మనం ఈజీగా ఇంట్లో చేసుకునేటట్టు ఉండేటట్టు ఇది చెప్తున్నాను. ఇది థర్డ్ స్టెప్. అలా డిస్టర్బ్ చేసాం కదా! మనం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత పోర్స్ అన్నీ క్లోజ్ అవ్వడానికి ఇది పెడతామనమాట. ఇది కూడా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసేస్తే మనకి క్లియర్‌గా నోస్ అయితే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయి క్లియర్ అయిపోతుంది. చాలా ఈజీ స్టెప్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ.